దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ప్రభుని స్తుతించి రాత్రి కాలమందు దేవుని ఆరాధిద్దాం. కుటుంబ సమేతంగా మనందరం కలిసి దేవుని మహింపరిచి ఆయన చేసిన మేలును బట్టి అనీతిమంతులైన మనల్ని కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా చేసి ఆయన స్తుతించే భాగ్యతని ధన్యతని మనకిచ్చిన విధానాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన ప్రభువా, పరలోకముందున్న మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలైనా స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలని పరమదేవుడు పరమ ప్రభు, మీరు మాకు దేవుడుగా ప్రభుగా రక్షకుడుగా ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలైనా. భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మా ఎడల అంత అధికమైన ఉన్నతమైన తలంపులు కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు. మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీకు స్తోత్రాలైనా వందనాలు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న తండ్రి మీకు వందనాలు. మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ జనాంగంగా, మీ స్వాస్యంగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాకిచ్చిన నిత్య జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలనైనా వందనాలు. మీరిచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు స్తోత్రాలనైనా వందనాలు. మిమ్మల్ని నాయన మరి ప్రభావ కలిగి ఉండి పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాలో వసించి మీతో సహవాసం కలిగి అనుదిన రక్షణలో ఎదిగే కృపని మాకిచ్చి నడిపిస్తున్న తండ్రి మీకు వందనాలైన స్తోత్రాలు. మీరు ఎవరో ఎరిగిన వారమై మిమ్మల్ని ఆరాధించే వారంగా మీరెంత గొప్ప దేవుడో తెలుసుకుని మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మేలులు బట్టి ఉపకారాలు బట్టి వందనాలు చెల్లిస్తూ శత్రువుని వాడి కుతంత్రాన్ని యేసు నామములో లయపరిచి మీ మహిమార్థమైన ఆయన మేము జీవించే కృపని మాకిచ్చి అనుక్షణము తండ్రి నాయన మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి కాలమందు కుటుంబ ఆరాధనలో మాకు తోడే ఉండండి. మాతో కలిసి లైవ్లో ఆరాధిస్తున్న ప్రతి బిడ్డని దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీ మెండైన ఆశీర్వాదాలతో బిడ్డలకు నాయన మీరు తోడేయండి. ఎవరైతే నాయన సమాధానం లేకున్నారో సమాధానం దయచేయండి. ఎవరైతే నాయన అస్వస్థలో ఉన్నారో వారికి నాయన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మీ వాక్కును పంపి బాగు చేసే దేవుడు నాయన. మీ వాక్యము ఔషధము వంటిదన్నారు తండ్రి. మీ మాటలు వింటుండగా నాయన ఎటువంటి బలహీనతనప్పటికీ యేసునామములో మీరే ముట్టి స్వస్థపరచమని, మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థనిచ్చిన దేవుడు ప్రభువా మీరే తండ్రి నాయన గొప్ప కార్యాన్ని చేసే దేవుడు. అది ఎటువంటి బలహీనతనప్పటికీ ఎటువంటి అనారోగ్యమైనప్పటికీ నాయన స్వస్థపరిచి యెహోవా నేనే సెలవిచ్చిన దేవుడు నాయన మీకు స్తోత్రాలు. మీరే కృపనిచ్చి సహాయం ఇచ్చి నాయన మరి ప్రభువా మీ యొక్క తండ్రి నాయన సంతోషం సమాధానంతో ప్రతి బిడ్డని నాయన నింపమని మీ పాదాలు పట్టి వేడుకొంచు. పాటల ద్వారా మహిమ పొందండి. మీ దాసుల ద్వారా మీ శ్రేష్టమైన మాటల్ని మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభువాలు పొందుకోమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనం కలిసి జీసస్ నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్ బ్యూటిఫుల్ సేవియర్ అనే పాటను పాడి యేసయ్య నామాన్ని కనపరుద్దామండి. Amen.
మరొక పాట పాడి దేవుని స్తుతించి దేవుని మహింపరిచి దేవుని యొక్క శ్రేష్టమైన వర్తమానం కొరకు సిద్ధపడదామండి. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే అనే పాటను పాడి మన దేవుని నామాన్ని గణపరిచి స్తుతిద్దామండి. శ్రమలో ఎన్నో ఎదురు వచ్చిన కష్టాల ఊపిలో కూర్చుని నన్ను లేవనెత్తును, నన్ను బలపరచు, నాకు శక్తి ఇచ్చి నడిపించు. కష్టాలు పేరు కూరుకున్నాను, శ్రమ
ఆశ్రయము, ఆయనే మన ఆధారము, మన కోట, మన దుర్గము. మన శ్రమల్లో మనకి తోడై నడిపించే దేవుడు. శత్రువు మనల్ని భయపెడటానికి ఎన్ని బెదిరించినా, ఎంత మన ధైర్యాన్ని నీరసపరచాలని చూసినా, శత్రువు అగ్ని బాణాలని విశ్వాసంతో ఎదుర్కొనేవారుగా, ఆయన మనకి కోటగా, మనకి దుర్గంగా ఉన్నప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు. అది ఎటువంటి శ్రమ అయినప్పటికీ, ఎటువంటి రోగమైనప్పటికీ, ఎటువంటి బాధ అయినప్పటికీ, ఎటువంటి హింస అయినప్పటికీ సమస్తము విడిపించగలిగిన దేవుడు, అసాధ్యము లేని దేవుడు మన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసంతో, ఆయన మన కోట, మన అండ, ఆయన వైపు చూస్తూ దేవుడిచ్చిన సత్యమైన వాక్యంలో, సత్యమైన బోధలో ఎదుగుతూ శత్రువుని ఓడించే వారంగా, తప్పు బోధలోంచి బయటకు వచ్చే వారంగా, సత్యాన్ని ఎరిగిన వారమై సత్యవంతుడైన దేవుని ఆరాధించే కృపని దేవుడు మనకి అనుగ్రహించును కాకండి. ఇంతవరకు పాటల ద్వారా మాతో కలిసి దేవుని స్తుతించి కుటుంబ ఆరాధనలో దేవుని మహింపరిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. అన్నదినము మనము దేవుని యొక్క వాక్యంలో సంతోషిస్తూ ఆయనలో ఆనందించే కృపని, భాగ్యతని దేవుడు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయనకి ఎంతగానో వందనాలు చెల్లించి దేవుని స్తుతించే వారంగా, ఆయన్ని మహింపరిచే వారంగా, దేవుని కీర్తించే వారంగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఆయన ఎవరో ఎరిగిన వారమై, ఆయన నీతిని మనం తెలుసుకుని, నీతిమంతుడైన దేవుడు మన కొరకు పాపిగా మార్చబడి, మన పాప భారాన్ని ఆయన మోసి మనల్ని నీతిమంతులుగా చేయడానికి, నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతురని సెలవిచ్చిన రీతిగా మన కొరకు పెద్ద గొప్ప రాజ్యాన్ని దేవుడు సిద్ధపరిచి, ఆ రాజ్యంలో మనముండే కృపని, నిత్యము యుగయుగాలు ఆయనతో జీవించే కృపని దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి, ఆ యొక్క గొప్ప దేశంలో మనము ఉంటామని జీవంతో కూడిన శుభనిరీక్షణ మనకిచ్చి మనల్ని నీతిమంతులుగా చేసిన దేవునికి మహింపరిచే వారంగా, స్తుతించే వారంగా, ఎల్లవేళలా ఆయన కృతజ్ఞత కలిగి జీవించే వారంగా దేవుడు మనం సిద్ధపరచును గాక. ఈ రాత్రి కాలం ముందు మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని విందాం. సమయాన్ని దయచేయండి. దేవునికి స్తోత్రాలు. తగ్గించి రెండు కూడా తగ్గించి దేవునికి స్తోత్రాలు. చాలా సంతోషం. మరి ప్రతిరోజు రెండు తగ్గించి ఈ విధంగా లైవ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రభు మనందరికీ ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఒకసారి మైక్. హలో, ప్రైజ్. హలో, ప్రైజ్ ది లార్డ్. హలో, ఓకే. దేవుని వాక్యంలో మనం అందరూ ఆనందించి దేవునిలో ఎదగడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లించాలి. మన దేవుడు ఎవరు అనే ఎపిసోడ్ నెంబర్ అంతా 31, 31వ ఎపిసోడ్లో 32. సో 32వ ఎపిసోడ్లో మనం ఉన్నాం. దేవుడు నీతిమంతుడు, ఆయన బిడ్డలమైన మనం నీతిగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. సో చాలా విషయాలు చెప్పాం. నీతి అంటే ఏంటో, నీతిమంతుడిగా అవ్వడం అంటే ఏంటో, మనం ఎలా నీతిమంతులు అవుతామో చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, దేవుడు చూసే విధానం ఎలా ఉంటుందనంటే, మనుషులు క్రైస్తవేతరుల ఇది కాదు దేవుడు చూసేది. దేవుడు చూసేది ఏంటంటే నీతిమంతుల, అనీతిమంతుల, వారు భక్తి కలిగిన వాళ్ళ, భక్తి లేని వాళ్ళ, వారు నీతిమంతుల, దుష్టుల, రక్షించబడిన వాళ్ళ, రక్షణ లేని వారు. ఇది దేవుడు చూసే విధానం. విశ్వాసుల, అవిశ్వాసుల, దేవుని బిడ్డల, దయ్యం బిడ్డల,
గొర్రెల, మేకల, వెలుగు సంబంధుల, చీకటి సంబంధం. ఈ 2 కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి. సో రైచియస్ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ పర్ఫెక్ట్ హోలీనెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంపూర్ణమైన పరిశుద్ధత అని అర్థం. వన్ హూ ఇస్ రైట్, సత్యం, కరెక్ట్, ఎవ్రీథింగ్, అండ్ దాట్స్ కాల్డ్ మ్యాన్ ఇస్ కాల్డ్ రైచియస్. పాపమునకు వచ్చే జీతం మరణం, కానీ నీతి వలన కలుగు జీతం ఏంటది? ఆ నీతిమంతుని మార్గం జీవము, ఆయనలో మార్గంలో మరణమే లేదు అని సామెతల గ్రంథం 12:28 మనం చూసాం. ఈరోజు ప్రత్యేకంగా నేను డిఫరెన్సెస్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటనంటే ఎక్కువగా మనకి నీతిమంతుడు అలాగే దుష్టుడు తేడాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నీతిమంతుడికి దుష్టుడికి కొన్ని తేడాలు నేను ఇవాళ మీకు చూపిస్తాను. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు, దుష్టుడు ఎలా జీవిస్తాడు, నీతిమంతుని యొక్క జీవితం యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది, దుష్టుడి యొక్క జీవితం యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది, ఇతరులు నీతిమంతుల్ని ఎలా చూస్తారు, దుష్టుల్ని ఎలా చూస్తారు ఇతరులు. ఇవన్నీ మనం చూడాలనంటే డిఫరెన్సెస్ తెలుసుకుంటే దుష్టులు ఎలా ఉంటారో నీతిమంతులు ఎలా ఉంటారో మనకు అర్థమవుతుంది. మనం నిజంగా దేవుని బిడ్డలం అయితే దుష్టులం కాదు. దుష్టులంటే ఎవరు? దుష్టులంటే దేవుడుంటే తెలుసుకోలేని వాళ్ళని దుష్టులు. యేసుక్రీస్తుని నమ్మని వారు అందరూ దుష్టులు అని అర్థం. తిరిగితే బాధ కలుగుతుందేమో కానీ వాట్ ద బైబిల్ సేస్ ఇస్ వెన్ యూ డోంట్ నో గాడ్ దెన్ దాని అర్థం మనం వికెడ్ పీపుల్ అని అర్థం. మన వికెడ్నెస్ ఎందుకు వచ్చింది అని అంటే బికాస్ ఆఫ్ సిన్, పాపం వల్ల. అందరూ పాపం చేశారు కాబట్టి దేవుడు అనుగ్రహించే బైబిల్. ఇవాళ మేము ఒక మాట చెప్పుకున్నాం, దయ్యాల గురించి చెబుతున్నాను నేను. ఎందుకనంటే దయ్యం శాస్త్రంతో పాటు కదా, డీమనాలజీ, దయ్యాల గురించి చెబుతున్నాను. సో దయ్యాల్లో ఉన్న వ్యక్తిత్వము, పర్సన్హుడ్, దయ్యానికి కూడా విల్ ఉంది, చిత్తం ఉంది. అర్థమైంది మీకు? దయ్యానికి కూడా ఇమోషన్స్ ఉన్నాయి. అంటే భయపడుతుంది, దయ్యం నవ్వచ్చు, దయ్యం ఏడవచ్చు, ఇమోషన్స్. దయ్యానికి ఫీలింగ్స్ ఉన్నాయి. సో ఫీలింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తి అని అనగలం అన్నమాట, లేకపోతే స్పిరిట్ కదా. అంటే అవన్నీ మేము ధ్యానం చేసుకున్న అంశం ఏంటంటే ఎక్కువగా దయ్యాలు ఎక్కడ నివసిస్తాయి అనేది ఆలోచించాలి. చాలాసార్లు మీరు ఎక్కడ నివసిస్తారంటే మీ ఇంట్లో నివసిస్తారు. మీరు ఎక్కడ ఉంటారండి? పలానా విజయవాడలో ఉంటామండి, పలానా ఏరియాలో ఉంటామండి, పలానా వీధిలో ఉంటామండి, పలానా వీధిలో పలానా మేడలో ఉంటామండి, ఏదో చెబుతారు. మరి ఇంతకీ దయ్యాలు ఎక్కడ ఉంటాయి? వెరీ గుడ్, కనుక బాగా చెప్పావు ఒకసారి. ఇంకా దయ్యాలు ఎక్కువగా మనుషుల్లో నివసించడానికి ఇష్టపడతాయి. దయ్యాలు ఎప్పుడు కూడా మనుషుల్లో నివసించడానికి, దానికి రెసిడెన్స్ ఒక వ్యక్తి కావాలి, ఒక మనిషి కావాలి. ఆడ మగ అనవసరం, వ్యక్తిలో నివసించడానికి ఇష్టపడతాయి. అయితే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆ దయ్యం ఆయనలో నుంచి వెళ్ళిపోయింది. అంటే దేవుణ్ణి నమ్ముకోలేకపోతే ప్రతి వ్యక్తిలో ఆ దయ్యం ఉండొచ్చు. కొన్నిసార్లు మనం దయ్యంలాగా ఎందుకు మాట్లాడతామంటే మీలో ఉన్న దయ్యాన్ని బట్టి. ఎందుకంటే దయ్యాలు మనుషుల్లో ఉండడానికి ఇష్టపడతాయి. శానా అనే దయ్యం పట్టిన వాళ్ళు 6,000 దయ్యాలు ఉన్నాయంట. మరి ఎన్ని దయ్యాలు నివాసం ఉంటున్నాయో చూసారా? ఒక మనిషిలో 6,000 దయ్యాలు ఉన్నాయి. 6,000 దయ్యాలు వాడిని పీడించుకొని తిన్నాయి పాపం. వాడిని సమాధుల దగ్గర నివసించేవాడిగా చేసి వాడిని కొట్టుకునేలా చేసి, కొంతమంది వారే కొట్టుకుంటారు. వాడిని కొంతమంది చూసారా మీరు, గోడ కొట్టేసుకుంటారు వాళ్ళు. కొంతమంది వాళ్ళు చేతులు గీతులు కొట్టేసుకుంటారు. వాళ్ళు దయ్యం ఉందన్నమాట. ఎందుకంటే దయ్యం చేష్టలు అవన్నీ. వీడు కూడా ఏం చేసేవాడు, రాళ్ళు పెట్టి కొట్టుకునేవాడు. తాను ఇంకోటి కొట్టడానికి వాడు మనసు లేదు, కానీ వాడు కొట్టుకునేవాడు, అరిసేవాడు, కేకలేసేవాడు, శ్మశానంలో ఉండేవాడు.
ఇవన్నీ ఎందుకనంటే వాడిలో ఉన్న దయ్యం అలాంటి పనులు చేసి, ఇంకా చెప్పాలంటే బట్టలు కూడా లేవు వాడికి, దిగంబరుడిగా ఉన్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడంటే వాడిలో ఉన్న దయ్యం వాడిని అలాంటి పనులు చేయించి. అయితే ప్రభువుని నమ్ముకోగానే ఏమైందంటే మనలో ఉన్న దయ్యం వెళ్ళిపోతాడు. ప్రభువుని నమ్ముకోగానే మనలో ఉన్న దయ్యం వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు దేవుడు మనలోకి వస్తాడు, అంటే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. మాటలు కానీ మేము మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చదువుకుంటే అక్కడ 43వ వచనంలో మాట ఉంది. ఏమని? మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 43వ వచనంలో చదివితే, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయి, అంటే ఏంటి అర్థం? ఆ మనుషుల్లో ఉన్నది మాట అంతవరకు, కానీ ఆ మనిషిని వదిలిపోయి తర్వాత అది విశ్రాంతిని వెదుకుచు తిరుగుచు, విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన మళ్ళా ఏ ఇంటి ఆడి ఇల్లా, నా ఇల్లు అంటుంది. రెసిడెన్స్ మాట. ఒక మనిషిలో నివసించడం దాని ఇల్లట. నా ఇంటికి వెళ్ళిపోతానంటుంది. ఆ మనిషిలోకి వెళ్ళిపోతుందట. మా ఇల్లులోకి వెళ్ళిపోతాను, అది దాని ఇల్లు అంట. ఇది నేను వదిలి వచ్చిన నా ఇంటికి వెళ్ళిపోతాను అనుకుని వచ్చింది. అప్పుడు ఆ ఇల్లు ఖాళీగా ఉంది. అప్పుడు ఏమైంది? ఖాళీగా ఉంటే నన్ను తరివేసినట్టు మళ్ళా తరివేస్తారేమో గనుక నన్ను తరివేసినట్టు ఇందాక తరివినట్టు తరవకుండా ఉండాలంటే ఈ దయ్యం వెళ్ళి ఇంకొక చెడ్డ దయ్యాలు 7 దయ్యాలను పోగు చేసి తీసుకొచ్చాడు. తనకన్నా చెడ్డవైన మరి 7 దయ్యాలని వెంట పెట్టుకొని వచ్చాడంట. ఈ దయ్యం వెళ్ళి ఇంకొక 7 దయ్యాలను వెంటెట్టుకొని వచ్చిందంట. అవి దానికంట ఆ వ్యక్తిలోకి ప్రవేశించి అక్కడనే కాపురం ఉన్నాయి. ఇప్పుడు కాపురం ఉంటున్నాయి, నివసిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక దయ్యం ఉండేది, ఇప్పుడు ఎన్ని దయ్యాలు అయినాయి? 8 దయ్యాలు. ఎందుకంటే 7 + 1 ఇది వెళ్ళి 7గురిని తెచ్చింది. సో 7 ప్లస్ ఇది కూడా ఉందిగా, 8 మంది ఉంటున్నారు అన్నమాట. ఒక ఇంట్లో కాపురం చేస్తున్నారు. ఎందుకని? నన్ను ఒక్కడిదాన్ని పంపించావు కాబట్టి నేను 8 తెచ్చాను. నాకంటే చెడ్డ, ఇంకా నాకన్నా దరిద్రమైన, ఇంకా నీతో ఇంకా దరిద్రమైన పనులు చేపిస్తాం, ఇంకా చెడ్డ పనులు చేపిస్తాం, ఇంకా నువ్వు మొదటి స్థితి కన్నా నీ కడపటి స్థితి మరీ భయంకరం చేసేస్తాం. అంటే దీని అర్థం ఏమిటనంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యం యేసుక్రీస్తుని నమ్ముకోగానే, చెప్పాను కదా ఇందాక, మీలో ఉన్న దయ్యం వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? మీ హృదయం ఖాళీ అయిపోయింది. ఖాళీ అయినప్పుడు ఏమైంది? ఆ ఆత్మ వెళ్ళిపోగానే, నీలో వెళ్ళిపోయిన ఆత్మ పేరేంటంటే దురాత్మ. నీలో వెళ్ళిపోయిన ఆత్మ పేరేంటంటే అపవిత్రాత్మ. ఆ అపవిత్రాత్మ, దురాత్మ వెళ్ళిపోయినప్పుడు నీలోకి పరిశుద్ధాత్మ వస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడో నీ హృదయం ఖాళీగా లేదిక. ఒకవేళ వెళ్ళిపోయిన దయ్యం మరలా వచ్చినా మరలా చూసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, అద్దెకిచ్చేసారు. దాని అర్థం ఏంటంటే టూలెట్ బోర్డు లేదు ఇక. టూలెట్ బోర్డు ఉంటే వస్తుంది, టూలెట్ బోర్డు లేదు కదా, ఖాళీ లేదు కాబట్టి వెళ్ళిపో. అంటే ఇంకొక ఆత్మ వచ్చేసాడు, వద్దులే నేను చెడ్డ ఆత్మని కానీ మంచి ఆత్మ వచ్చి కూర్చున్నాడు, వద్దు అని వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ 7 ఆత్మల్ని తీసుకొచ్చింది, దురాత్మల్ని. ఎందుకంటే ఆ వ్యక్తిలో ఖాళీ ఉన్నాడు, ఆత్మ లేడు. అంటే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ పొందాలి కదా, మరి ఇతనిలో పరిశుద్ధాత్మ లేడా? ప్రాబ్లం గమనించండి. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత తప్పక మనం అందరం పరిశుద్ధాత్మను పొందుకుంటాం. కానీ ఆ పరిశుద్ధాత్మకు నువ్వు అధికారం ఇవ్వడం లేదనుకో, ఆ పరిశుద్ధాత్మకి నువ్వు ఫిల్లింగ్ చేయడం లేదంటే ఆ ఆత్మకి అధికారం పెత్తనం నువ్వు ఇవ్వడం లేనప్పుడు ఆత్మ దుఃఖించి నీలో నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అంటే నీ రక్షణే డౌట్ఫుల్ ముందు. అంటే నువ్వు సరిగా నమ్ముకోలేదు, ఇంకా నీ పాపాన్ని విడిచిపెట్టల, నీ అవిధేయతను విడిచిపెట్టల, నీ సెల్ఫిష్నెస్ విడిచిపెట్టల, నీ గర్వమును విడిచిపెట్టల. సో తిరిగి ఏమవుతుందని అంటే పరిశుద్ధాత్ముడు లేడు కనుక నీ పరిశుద్ధాత్మలు లేని చోట ఖాళీగా ఉంది కాబట్టి ఆ వెళ్ళిపోయిన దయ్యం మళ్ళీ వచ్చి 7 దయ్యాలను కూడెట్టుకొని వస్తుంది. ఇక నువ్వు మొదటి స్థితి కన్నా కడపటి స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అదే అర్థం, మీకు అర్థమైందా? సో అందుకనే దేవుని ఆత్మతో నింపబడి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్.
అందుకనే యోహాన్ భక్తుడు అన్నాడు, యోహాన్ గారు బాప్తిసం ఇచ్చే యోహాను, మీరు మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించండి. అక్కడ రాసింది కదా మత్తయి సువార్త 3:8 మారు మనస్సునకు తగిన ఫలం ఫలించకపోతే మీలోకి దురాత్మ వస్తాడు. అందుకే అంటే మీకు అర్థమైందా? ఒక వ్యక్తిలోకి దేవుడు ఆత్మ వస్తే ఆ ఆత్మ ఉన్నాడని గుర్తేంటి? ఫలం కనబడాలి. మీకు అర్థమైందా? మారు మనస్సునకు తగిన ఫలం అంటే అదే. మారు మనస్సునకు తగిన ఫలమన్నా, ఆత్మ ఫలమన్నా, నీతి ఫలమన్నా, ఇవన్నీ ఈ ప్రేమ, సంతోషం, సమాధానం ఈ కనబడాలి. ఈ నీ జీవితంలో కనబడకుండా నీలో కోపం, ద్వేషం, అసూయ, పగ, కక్షలు ఈ కనబడుతున్నాయి అనుకో, నీలో ఇంకా దయ్యం ఉంది అని అర్థం. అంటే నీలో ఇంకా శారీర స్వభావం ఉంది, ఇంకా పెద్ద దయ్యాలను తీసుకొని వస్తుంది. ఇంకా జరిగే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొదటి స్థితి కన్నా భయంకరమైన స్థితి అయిపోతుంది. అది అర్థం. అంటే దీని అర్థం మీరు గమనించండి. ఇప్పుడు వాడు నీతిమంతుడు అయ్యాడా? అవలా. ఒక వ్యక్తి నీతిమంతుడు ఎప్పుడు అవుతాడు? ఇది కూడా కన్ఫ్యూజన్ చాలామంది. నీతిమంతుడు ఎప్పుడు అవుతాడనంటే రక్షణ పొందినప్పుడే నీతిమంతుడు అవుతాడు. చాలా గమనించారా? ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు అతనిలో పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు. ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు ఆ క్షణంలోనే అతన్ని దేవుడు నీతిమంతుడిగా చేశాడు. అంటే దాని అర్థం దేవుడు అతన్ని పరిశుద్ధుడిగా చేశాడు. పాపము నుండి దేవుడు విడిపించాడు. అతన్ని దేవుడు పాప క్షమాపణ అనుగ్రహించాడు. అతనికి నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇవన్నీ గిఫ్ట్స్. ఫస్ట్ గిఫ్ట్ సాల్వేషన్, సెకండ్ గిఫ్ట్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ, మూడో గిఫ్ట్ రైచియస్నెస్ నీతి, ఏమంటారు దాన్ని, నాలుగో గిఫ్ట్ నూతన జీవితం, అంటే దేవుడు మనకు నూతనమైన న్యూ లైఫ్ ఇచ్చాడు. ఇక ఐదోది ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం ఇచ్చాడు. ఇవన్నీ గిఫ్ట్లే, ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు. ఎందుకు? నువ్వు నేను చేసిన ఒకే ఒక పని. ఏంటా పని? నమ్మినందుకు, యేసుని నమ్మినందుకు మనం ఉచితంగా నీతిమంతులం అయ్యాం, ఉచితంగా రక్షణ పొందాం, ఉచితంగా నిత్య జీవాన్ని పొందుకున్నాం, ఉచితంగా పరిశుద్ధాత్మని పొందుకున్నాం, ఉచితంగా క్రొత్త జన్మ అనుభవాన్ని క్రొత్త జీవితం. ఇది ఉచితంగా వచ్చింది. నీ గొప్పతనం ఏం లేదు. నువ్వు నేను చేసింది నమ్మేవంతే. ఆ నమ్మిన వ్యక్తి నీతిమంతుడు అయిపోయాడు. ఆ నమ్మిన వ్యక్తి పరిశుద్ధుడు అయిపోయాడు. ఆ నమ్మిన వ్యక్తి రక్షించబడ్డాడు. ఆ నమ్మిన వ్యక్తి క్రొత్త జీవితాన్ని జీవిస్తున్నాడు. ఆ నమ్మిన వ్యక్తి నూతనమైన జీవితంతో ఇటర్నల్ నిత్య జీవాన్ని పొందుకున్నాడు. ఆ నమ్మిన వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు వచ్చి నివసిస్తున్నాడు. ఇక ఖాళీ లేదు కాబట్టి దయ్యం ఇంక రాదు. ఒకవేళ వచ్చినా చూసి వెళ్ళిపోతాడు. ఎందుకు? అమ్మో ఎవరో ఉన్నారు, నాకంటే చాలా పెద్ద ఆయన ఉన్నారు, ఎవరో పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో తెలుసా? దేవుడు. సో పరిశుద్ధమైన ఆత్మ దేవుడే ఉన్నాడు రా బాబు, వద్దు మనకి ఇల్లు సూట్ అవ్వదు, పారిపోతాడు. ఖాళీగా ఉందంటే అర్థం ఏంటి? ఇంకొక 7 దయ్యాలను తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాడు. సో మనం నీతిమంతులం అయినప్పుడు, పరిశుద్ధులం అయినప్పుడు రక్షించబడ్డాం. అంటే మీకు అర్థమైందా? రక్షించబడ్డం అన్నా, పరిశుద్ధులం అయ్యామన్నా, నీతిమంతులు అయ్యామన్నా, క్రొత్త జన్మ అనుభవం పొందామన్నా, నిత్య జీవాన్ని పొందుకున్నామన్నా, పరిశుద్ధాత్మను పొందుకున్నాం, ఇవన్నీ ఒకే అనుభవంలోకి వస్తాయి. ఒక్కసారి నువ్వు విశ్వసిస్తే, ఒక్కసారి యేసుని నమ్ముకుంటే, నీ పాపాన్ని ఒప్పుకుంటే, దేవుడు మనకిచ్చే నిత్య జీవము, దేవుడు మనకిచ్చే పరిశుద్ధాత్మ, దేవుడు మనకిచ్చే నీతి జీవితం, పరిశుద్ధమైన జీవితం ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు రక్షించబడిన వ్యక్తి, నీతిమంతుడైన వ్యక్తి ఎలా బ్రతుకుతాడు? ఇక దేవుణ్ణి ఎరగని వ్యక్తి ఎలా ఉంటాడో మీకు చూపిస్తాను. మీకు ఓపిక ఉంటే జాగ్రత్తగా చూస్తే వచనాలు చూపిస్తాను. అన్ని సామెతల గ్రంథంలో నుంచే చూపిస్తాను. నీతిమంతుడి గురించి, దుర్మార్గుడి గురించి, నీతిమంతుడి గురించి, దుష్టుడి గురించి, నీతిమంతుడి గురించి, అనీతిమంతుడి గురించి. అర్థమవుతుందా? కొంతమంది రాసుకోవడానికి ఇష్టపడరు, పెన్ ఉండదు, కాగితం ఉండదు. దేవుడు అంటే భక్తి లేదు, వాళ్ళని కూడా దేవుడు దీవించలేడు. దేవుడు మిమ్మల్ని దీవించాలి అని అంటే దేవుడి మీద శ్రద్ధ అనేది ఉండాలి. చిన్నలేమి పెద్దలు. కొంతమంది వయసు 10, 11, 12, 13 సంవత్సరాలు వచ్చినా ఇంకా నేను చిన్నపిల్లవాడిని అనుకుంటారు. ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి 10 సంవత్సరాలు. నాకు 15వ సంవత్సరంలో నేను రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నాను. నేను 15 సంవత్సరాల్లో గ్రేట్ అనుకుంటే, మా అమ్మాయి
10 సంవత్సరాల వయసులోనే యేసుక్రీస్తుని దేవుడిగా నమ్ముకొని ఆమె 10 సంవత్సరాల వయసులో నేను బాప్తీసాలు ఇస్తుంటే ఆమె కూడా నీటిలోకి నడుచుకొని వచ్చి 10 సంవత్సరాల్లోనే ఇప్పటికీ ఆమె దేవుణ్ణి ఎరిగి 11 సంవత్సరాలు, ఇప్పుడు నౌ 21. సో రియలీ గ్రేట్. కొంతమంది వయసు పెరుగుతున్న అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ అన్ని పెద్ద పెద్ద మాటలు మామూలు మాటలు కాదు, కానీ దేవుళ్ళు సొన్న భక్తి ఉంది. భక్తి గురించి ఏం తెలియదు. విచారకరమైన సంగతి. పిల్లలేమి పెద్దలేమి, మీ పిల్లలు కూడా. ఇందాక నేను వాక్యం చెబుతున్నే పాస్టర్ గారులకి బైబిల్ కాలేజీలో ఒక అబ్బాయి, వాళ్ళ అబ్బాయి అంటే పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయి నేను చెప్పిన మాటకి వాక్యం వింటున్నాడు కనుక ఆన్సర్ చక్కగా చెప్పేశాడు. నీతిమంతులు ఎలాగయ్యారు మీరు చెప్పమంటే, నేను చెప్తాను అయ్యారు, నేను చెప్తాను అయ్యారు. క్లాస్లో కూర్చున్నాడు, జూమ్ మీటింగ్ కదా, ఆ జూమ్ మీటింగ్లో చెప్పు అయితే అని అంటే చక్కగా చెప్పేశాడు ఆ అబ్బాయి. చిన్న కుర్రాడు. చూసారా దేవుని వాక్యంలో ఎంత ఆనందం. కొంతమంది వాక్యానికి వచ్చి నిద్రపోతూ ఉంటారు. ఆ కుర్చీకి ఆనుకొని, ఈ కుర్చీకి ఆనుకొని, కుర్చీ మీద 2 కాళ్ళు చాపుకొని. భక్తి లేదు వీళ్ళకి. దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు? అర్థమవుతుందని నీకు? దేవుని యందు భయభక్తులు కలవాన్ని మీరు కూడా వాక్యాన్ని వింటున్నారు. ఎంతమంది దగ్గర పెన్నులు ఉన్నాయో, ఎంతమంది దగ్గర పుస్తకాలు ఉన్నాయి, ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఈ వచనాలు మీకు దొరకవు, రిఫరెన్స్ మీకు దొరకవు. జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం తీయండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. చూసారా, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును. భక్తిహీనుడు దేని విషయంలో భయపడతాడో అదే వాని మీదకి వచ్చును. చూసారా, నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును. మళ్ళా చదువుదాం. భక్తిహీనుడు అంటే ఎవరు? దేవుణ్ణి అరగనివాడు. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చింది. అంటే ఏది రాకూడదు రాకూడదు రాకూడదు, అమ్మో అది వస్తే ఎలాగా అని అనుకుంటాడు, అది వచ్చేది. అమ్మో నాకు కరోనా వస్తుందేమో అనుకుంటున్నావా, అది వచ్చేది. ఎందుకంటే భక్తి లేనోడు దేని గురించి అయితే భయపడతాడో, అది నాకు రాకూడదు అని అనుకుంటాడో, అది నా దగ్గరికి రాకూడదు అనుకుంటాడు. అదే మాట కదా. మళ్ళీ చదవండి 10వ అధ్యాయము. చూసారా, భక్తిహీనుడు దేనికి భయపడునో. బా ఎంత భయంకరం. దేనికి పాపం అది రాకూడదని భయపడతాడు, అది అవ్వకూడదని భయపడతాడు. అంటే ఏది భయపడతాడో అంటే భక్తిహీనుడు ఎప్పుడు కూడా భయంతో బతుకుతాడని అర్థం. భక్తిహీనుడి జీవితంలో ఎప్పుడూ భయమే, అన్ని ఆటలకి భయమే. చిన్నదానికి భయం, పెద్దదానికి భయం కదా. కొంచెం జ్వరం వచ్చిందనుకో, అమ్మో ఏదో అయిపోతుంది భయం. కొంత దగ్గు వచ్చిందనుకో, అమ్మో ఏదో అయిపోతుంది, కరోనా టెస్టులు చేసాను. కొంచెం కూడా భయపడిపోతారు. ఏంటంటే కంగారు ఎక్కువ. ఎవడు వీడు భక్తి లేనోడు. భక్తి లేనోడికి కంగారు ఎక్కువ, భక్తి లేనోడికి భయం ఎక్కువ, భక్తి లేనోడికి టెన్షన్ ఎక్కువ, భక్తి లేనోడు బెంబేలు ఎత్తిపోతాడు. ఇక బైబిల్ చదవడు, ప్రార్థన చేయడు, మూసిగేసుకొని పడుకుంటాడు. నాకేదో వచ్చేసింది, నాకేదో నిజంగా ఏం రాలా, నాకేదో వచ్చేసింది నిజంగానే వచ్చేది. అది మీకు అర్థమైందా? సో దేవుని బిడ్డలు మరి భయపడరు. మరి వాళ్ళు ఎలాగుంటారు చూడండి, అక్కడ రాసింది. చూసారా, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతులు ఆశించేది. దేవుని బిడ్డలు ఎప్పుడు హోప్ ఉంటుంది, నిరీక్షణ కలిగి ఉంటుంది. వాళ్ళు ఏదైతే ఆశిస్తారో, మనం ఏదో ఆశిస్తాం? రోగం రావాలని ఆశిస్తామా ఏంటి? మరి మంచి జరగాలని ఆశిస్తాం, దీవెనలు రావాలని ఆశిస్తాం, వాక్యంలో భక్తులు అభివృద్ధి పొందాలని ఆశిస్తాం, ప్రభువు రాకడ త్వరగా రావాలని ఆశిస్తాం. యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా మనకు ఒక ఆశ ఏంటండి, మన దుఃఖాన్ని దేవుడు తీసేసి తప్పక వారు లెగిస్తారు అనే నిరీక్షణ, హోప్ ఉంటుంది. మనం ఏదైతే హోప్ ఉందో, ఏదైతే ఆశించామో అది జరుగుతుంది. మంచి ఆశిస్తారు. సో నీతిమంతులేమో ఆశించింది దొరుకుతుంది. ఇంకెవరు? భక్తి లేని వాళ్ళు ఎవరు? భయపడుతూనే ఉంటారు. అంత మాట భయమే.
దేవుడు అంటే భయం ఉండదు, మిగతా దానికి భయం. జీవితంలో బాగుపడాలనుకున్న వాళ్ళు వినాలి, బాగుపడననుకున్న వాళ్ళ జీవితం వాళ్ళని నాశనం చేసి మనకే. మనం చెప్పడం వరకే. కొంతమంది చెప్తే ముఖం ముడుచుకుంటారు, చెప్తే ఏడుస్తారు, చెప్తే బాధపడతారు. అంటే వాళ్ళ జీవితాన్ని సరి చేసుకోవట్లా. వాక్యాన్ని ఎప్పుడు సంతోషంగా అంగీకరించాలి. వాక్యం ఎప్పుడు దేవుడు హెచ్చరికగా భావించాలి. ఓహో, నేను భయపడుతున్నాను, నిజమే, నేను దుష్టుడిలాగా ఉన్నాను, అందుకనే నాలో భయం ఎందుకు వచ్చింది? విశ్వాసం అనేది ఉంటే భయం ఉండదు, భయం అనేది ఉంటే విశ్వాసం ఉండదు. విశ్వాసం కలిగిన వారిలో భయం ఉండదు. అందుకని పేతురు గారిని ప్రభు అన్నాడు, ఎందుకు భయపడుతున్నావు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతున్నావు? శిష్యులందరినీ అన్నాడు, ఎందుకు మీరు భయపడుతున్నారు? గాలివాన చూసి, సముద్రం అల్లా కల్లోలం అయిపో చూసి, ఎందుకు అల్ప విశ్వాసులారు? విశ్వాసం లేదా మీకు? మీ విశ్వాసం స్వల్పమైందా, అల్పమైందా, కొంచెమే ఉందా? అసలు అది కూడా లేదా? భయం ఎందుకు వస్తుంది మీకు? నేనున్నాను కదా మీతో. పీపుల్ షుడ్ నాట్ బి అఫ్రేడ్. సమస్యల గురించో, ఆర్థిక పరిస్థితుల గురించో, ఇబ్బందుల గురించో, రేపటి గురించిన భయం, నా భవిష్యత్తు గురించిన భయం, డబ్బు లేదు అనే భయం, ఇలాంటి భయం మీ జీవితంలో తీసివేసేయండి. దేవుని బిడ్డలకి భయం ఉండదు, దేవుని బిడ్డలకి హోప్ ఉంటుంది. ఓకే, ఇంకొక వాక్యం చూద్దాం. 12వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. చూసారా, నీతిమంతులు ఎలా ఉంటారు, దుష్టులు దేవుణ్ణి ఎరగని వారు ఎలా ఉంటారో చూస్తున్నాం. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. నీతిమంతుడంట తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనులు వాత్సల్యము క్రూరత్వమే. అంటే ఏంటి? నీతిమంతులు ఎలా బ్రతుకుతారు, దుష్టులు దేవుణ్ణి ఎరగని వారు ఎలా బ్రతుకుతారు? మొదటిది, దేవుని బిడ్డలు రక్షించబడిన వారు హోప్గా బ్రతుకుతారు, నిరీక్షణ. ఈరోజు కాకపోయినా రేపు మంచి రోజు ఉంది. టుమారో ఈజ్ అ గుడ్ డే. హోప్ నాట్ అ ప్రాబ్లం. We shall overcome, we shall overcome, we shall overcome someday. Oh, deep in my heart, I do believe we shall overcome. మనం గెలుస్తాం, మనం ఓడిపోం. ఈరోజు కాకపోయినా రేపైనా. పాటలు వచ్చాయి ఇంతకీ మీకు? కొంతమంది ఎన్ని రోజుల నుంచి చర్చికి వెళ్తారో కానీ ఒక్క పాట రాదు వీళ్ళకి. ఒక్క పాట పాడలేదు కొంతమంది. ఏం వేసారు? ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి గుడికి వెళ్తున్నావు, ఎన్ని సంవత్సరాలు ఒక్క పాట నేర్చుకోవడానికి మనసు లేదు. ఒక పాట చూడకుండా పాడతారా? ఏమంటే మేరీ మీ పిల్లలు పాడుతున్నారా? బైబిల్ చదువుకున్న ప్రార్థన చేసుకుంటున్నారు. ఏది భక్తి? భక్తి లేని వాళ్ళుగా ఉంటున్నారు. ఒక్క పాట రాదు కొంతమందికి. విచారకరమైన సంగతి. దేవుని బిడ్డలని చెప్పుకుంటాం, దేవుణ్ణి గనపరచు. భయం భయం భయం. మనలో హోప్ లేదు. ఇవాళ కాకపోయినా రేపైనా నేర్చుకోండి, ఇవాళ కాకపోతే రేపైనా ఓవర్కమ్ చేస్తాం. 2, నీతిమంతులు ఎప్పుడు కూడా తన పశువుల ప్రాణమును దయతో చూసును. అంటే ఏంటి అర్థం? నీతిమంతులకి ఎప్పుడు కూడా జాలిగల హృదయం, అంటే కన్సర్న్ ఉంటుంది ఎప్పుడు. ఆఖరికి పశువుల మీద కూడా కన్సర్న్. మరి దుర్మార్గులు, దుష్టులు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎలాగుంటారంటే క్రూరులు వాళ్ళు, క్రూవల్ పీపుల్, క్రూరత్వం కలిగిన వాళ్ళు. ఇంగ్లీష్లో క్రూవెల్ అన్నారు, తెలుగులో క్రూరులు. క్రూరత్వం, వాళ్ళు కఠినులు. మీరు ఎలాగున్నారు? దేవుని బిడ్డలేనా మీరు? భయంతో ఉండేవాడు మీరు దేవుని బిడ్డలు కాదు. మీలో ఇంకా క్రూరత్వం ఉంది, జాలి లేదు, మానవత్వం లేదు. కొంతమంది అంటారు కదా, ఇది మనిషా మృగమా అంటారు. మనిషా మృగం అంటే అర్థం ఏంటి? మనిషి అయితే కొంచెం జాలి ఉంటుంది, వీడి మృగం, వీడికి జాలి లేదు, కారణం లేదు. వీడికి క్రూరుడు, వీడు మూర్ఖుడు, వీడు దుర్మార్గుడు వీడు అంటారు. ఎందుకు? చూసారా, క్రూరత్వం కలిగిన. ఇక నీతిమంతులు ఎలాగుంటారో మనం చూస్తే 28వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ వచనం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం.
చూసారా, అక్కడ రాస్తుంది ఏమని? దుష్టులు ఏం చేయరు, న్యాయం ఎట్టిదో గ్రహించరు. అసలు దుష్టులకి న్యాయమే అర్థం కాదు, కానీ నీతిమంతులు న్యాయవంతులు. ఇందాక చెప్పాను కదా మీకు, నీతి అంటేనే న్యాయం, అన్యాయం కాదు. దేవుణ్ణి ఎరగని వాడు ఎప్పుడు అన్యాయస్తుడు. వాడు అందరికీ అన్యాయమే చేస్తాడు. మనం అన్యాయం చేయకూడదు, న్యాయం చేయాలి. నీకొక న్యాయం, ఇంకొకరికైతే ఇంకొక న్యాయమా? చాలా తప్పు కదా అది. ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకొక న్యాయం. దేవుని బిడ్డలు అంటారు, కానీ న్యాయం చాలా తప్పు. ఒకడు అంటాడు నన్ను తిట్టకూడదు అంటాడు, కానీ వీడు మాత్రం ఎవరిని తిడతాడు? ఎవరినైనా తిట్టచ్చు. అరే నిన్ను మాత్రం తిట్టకూడదు, నువ్వు మాత్రం తిట్టచ్చు ఇంకొకడికి. ఇదేమి న్యాయం? మరి నువ్వు కూడా ఇతరులని ప్రేమించాలి కదా. ఒకడు అంటాడు నన్ను కొట్టకూడదు, మరి నువ్వెందుకు కొడుతున్నావు? వీడు ఇంకొకడు కొడేస్తాడు. ఇదేమి న్యాయం? కొంతమందికి వాళ్ళకి మాత్రం న్యాయం జరగాల, ఇంకొకటి మాత్రం అన్యాయం జరగాలి. చిన్నపిల్లలేమి పెద్దలేమి. వాళ్ళ దేవుని బిడ్డలైన మనం న్యాయవంతులుగా ఉంటాం. విల్ ఆల్వేస్ డూ జస్టిస్, నాట్ ఇన్జస్టిస్. బట్ ఇన్జస్టిస్ చేసేవాళ్ళు ఎవరంటే దేవుణ్ణి. ఇప్పటికే 3 విధాలు చూసాం. ఎలా బ్రతుకుతారు, వారి జీవిత విధానం లోకంలో ఎలా ఉంటుందంటే, భయంతో బ్రతికేవారు భక్తిహీనులు, భయం లేకుండా హోప్ఫుల్తో బ్రతికేవాళ్ళు నీతిమంతులు. 2 మనం చూసాం. దయగలిగిన వారు దేవుని బిడ్డలు, క్రూరత్వం కలిగిన వాళ్ళు దయ్యం బిడ్డలు. దేవుని బిడ్డలు కాదు, దుష్టులు వాళ్ళు. ఇంకా మనం చూసాం, న్యాయముతో బ్రతికేవారు దేవుని బిడ్డలు లేక నీతిమంతులు. దుష్టులు ఎలా అండి? న్యాయం లేకుండా ఉంటారు. మరొక వాక్యం చదవండి, 10వ అధ్యాయం 6వ వచనం చదవండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. ఎంత చక్కని ఆశీర్వాదం ఉందో చూడండి. నీతిమంతులు తల మీదకి ఆశీర్వాదం వచ్చినట్ట, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయను. బా, నీతిమంతులు ఎలా ఉంటారంట? తల మీదకి. అంటే ఏంటి అర్థం? నీతిమంతుని తల, మనకు ఆశీర్వాదం ఇవ్వాలంటే ఎలాగెత్తాం? భుజం మీద ఆశ, దేవుడు దీవించిన కాక అంటాం, దేవుడు దీవించిన కాక అంటాం, దేవుడు మిమ్మల్ని దీవించిన కాక, ఆశీర్వాదం తల మీద ఇస్తాం. సో ద బ్లెస్సింగ్స్ విల్ ఓవర్ఫ్లో. దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా బ్రతుకు దినములా నీ కృప క్షేమములే నా వెంట వచ్చును. ఆల్ బ్లెస్, నూనెతో నా తల అంటి ఉన్నావు. బ్లెస్సింగ్స్, ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్. మరి దుర్మార్గుడి సంగతి ఏంటో చూడండి, అక్కడ రాసింది. దుష్టుడి సంగతి ఏంటో చూడండి, అక్కడ రాసింది ఏమని? బలాత్కారం నోరు మూయించి వేస్తుంది. అంటే అర్థం ఏంటి? భక్తి లేనోడికి ఎప్పుడు కూడా బలాత్కారం, దెబ్బలాట, వైలెన్స్, ఇదే ఫైటింగే. ఎప్పుడు చూసినా ఫైట్. అని మనసుకి శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, పీస్ ఉండదు. ఎప్పుడు దెబ్బలాట. వాళ్ళ ఇంట్లో దెబ్బలాట, బయట దెబ్బలాట. కొంతమంది భార్య భర్త, మొగుడు పిల్లలు ఎప్పుడు చూసినా దెబ్బలాట. మనస్పర్ధలు ఉండదు వాళ్ళ మొగుడు భర్త. ఇక ఇంటికి వెళ్ళడం వేస్ట్లేండి, ఆడకో దేశదేమరాయి తిరుగుతున్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, వాళ్ళ భార్య ఎప్పుడూ ప్రేమగా మాట్లాడదు, ఎప్పుడు అతనితో మంచిగా మాట్లాడదు, ఎప్పుడు చూసినా ఇసికిస్తుంది. బైబిల్లో ఏముంది? ఇసికించే జగడగొండిగాంతో అన్నాడు. ఇసికించడం, ఇసికించే ప్రాణమును విసికించు జగడగొండి. జగడగొండి అంటే ఏంటి? అందమాట ఫైటే. ప్రాణమును విసికించు జగడగొండి దానితో కాపురం ఉంటుంటే కంటే, అరణ్యంలోనో 21వ అధ్యాయం సామెతల గ్రంథం అనుకోండి కదా, అరణ్యంలో అరణ్యానికి వెళ్ళిపోవడం మంచిది, లేదా మిద్ది మీదకి వెళ్ళిపోవడం మంచిది. జగడగొండి అన్నారు అదే అధ్యాయం. ప్రాణమును విసికించు. చూసారా? జగడగొండి. ఎన్ని మంది భార్యలు అలాగ ఉన్నారు, జగడగొండి భార్యలు. కొంతమంది మాత్రం చాలా భక్తి పరుల్లాగా నటన చేస్తారు, పరిశుద్ధుల్లా నటన చేస్తారు, కానీ ఆల్వేస్ దే ఫైట్, ఆల్వేస్ దే కంప్లైన్, ఆల్వేస్ దెర్ ఈస్ వైలెన్స్.
వైలెన్స్ ఉండాలి ఇంట్లో, ఫైటే. గిన్నెలు పడిపోతూ ఉంటాయి, డేషాలు పడిపోతూ ఉంటాయి, డబరాలు పడిపోతూ ఉంటాయి. పడిపోవడం కాదు, విసిరేస్తూ ఉంటాం. గిన్నెలు గరిటెలు విసిరేస్తూ ఉంటారు. వైలెన్స్ అంతా. వాళ్ళు ఇక్కడ కాదు ఉండవలసింది, ఏ అరణ్యంలోనూ ఫైట్ చేసుకోవాలి, ఏ మిలిటరీలోనూ ఉండాలని. అంటే భర్త మీద అలా చేయడం, పిల్లల మీద అలా చేయడం కారణం ఏంటి? ఎందుకు అనంటే వాళ్ళు వైలెన్స్ పీపుల్, వాళ్ళు బలాత్కారులు. దేవుని బిడ్డలు అలా ఉండరు. దేవుని బిడ్డలు ఎలాగుంటారు? పీస్, బ్లెస్డ్ పీపుల్, ఆల్వేస్ దే బ్లెస్ అదర్ పీపుల్. అందరినీ బ్లెస్ చేస్తారు, ఆశీర్వదిస్తారు. మనం ఇతరులకి బ్లెస్సింగ్గా ఉండాలి. బాబు నీకేం కావాలి, నేనేం కొనమంటావు? బ్లెస్సింగ్గా ఉండాలి, కొనడానికి ఇష్టపడాలి, ఏదో ఒకటి ఇవ్వడానికి ఇష్టపడాలి. తీసుకో. బ్లెస్సింగ్ బదులు ఆల్వేస్ కర్సింగ్, ఆల్వేస్ శాపనార్థాలు. నో 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 శాపనార్థాలు, నో తిట్టుడు. దేవుని బిడ్డలను బ్లెస్ చేయాలి కానీ కర్స్ చేయకూడదు. ఆశీర్వదించాలి కానీ శాపనార్థాలు పెట్టకూడదు, శపించకూడదు. మన నోటమ్మట ఆశీర్వచనమే రావాలి కానీ శాపనార్థాలు, శాపవచనాలు, బూతి మాటలు నోట్లో నుంచి రాకూడదు. అవి మానాల ఒకవేళ మనలో ఉంటే. మనం దేవుని బిడ్డలం కదా, మనం దయ్యం బిడ్డలం అయితే అలా చేస్తాం. దేవుని బిడ్డలు ఎప్పుడు మంచి మాటలు మాట్లాడతారు. వాళ్ళు మీ కుటుంబంలో అలాగ ఉన్నారా? వైలెన్స్ ఉందా? అంత మాట జగడగొండి అంటే ఏంటి అర్థం? జగడగొండి, జగడం జగడం జగడం, ఫైట్, ఆల్వేస్ ఫైట్. చిన్నదానికి ఫైటే, పెద్దదానికి. ఎవడో ఒకడు తగ్గాలి కదా, తగ్గరు. నేనెందుకు తగ్గాల అని ఆడాము తగ్గదు, నేనెందుకు తగ్గాల మొగాయని తగ్గదు. కొట్టండి అయితే, బాక్స్ ఫైట్. ఫ్యామిలీ చెడిపోయి అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ కోర్టు నుంచి విడాకు. మీరు ఎవరింటికాడ వెళ్ళిపోండి, అంతే కదా అని అర్థం. మీ అమ్మోళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళిపో, ఈయనేమో దేశదెమ్మరై రోడ్ల మీదకి వెళ్ళిపోతాడు. ఇదే నా పెళ్లి చేసుకుంది. ఎందుకనా తన పైన ఇంకొక మాట రాశారు, జగటగొండితో పాటు ఇంకొక మాట అన్నారు. ఏమన్నారు? గయ్యాలి. అమ్మ ఎన్ని పేర్లు చూసారా? గయ్యాలితో పెద్ద ఇంటి ఉండుట కంటే మేడ మీదకి వెళ్ళిపోవడం మంచిది. ఒక మూల, మేడ మీద ఒక మూల, ఓ మిద్ది మీద ఒక మూల, ఒంటరిగా బతకడం మేలు అని అంటాడు. మిద్ది మీద ఒక మూల వెళ్ళి ఒక రేకుల సెట్ వేసుకొని బతకడం మంచిది. ఎందుకంటే ఈ గోల రోజు తట్టుకోలేము. ఈ గయ్యాలి విసికించి ఇంక పెద్ద ఇంట్లో మనశ్శాంతి లేనప్పుడు ఎందుకు? ఇవాళ చాలామంది అబద్ధం నవ్వుకుంటాం కానీ మనం చాలామంది ఇంట్లో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సుఖం లేదు, సంతోషం లేదు. గొడవలు 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 గొడవలు, కొట్టుకోవడం. తల్లిదండ్రుల మనసు లేదు, పిల్లలకి సంతోషం లేదు. పిల్లలు కూడా తల్లిదండ్రులు పెద్ద ఫైటర్లు అంటే పిల్లలు ఏమైనా తక్కువ? వాళ్ళు నువ్వు కంచాలు గెంచాలు విసిరితే నేను టీవీలు విసిరేస్తాను అంటున్నారు. నువ్వు కంచాలు విసిరుతావు, నేను టీవీ పగలు కూడా వేస్తాను. టీవీ నేనేమైనా తక్కువ అని అంటున్నారు. ఇంకేంటి పెద్ద ఫైట్? ఎవరి దగ్గర శాంతి ఉంది, సమాధానం లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఫ్యామిలీలో పీస్ లేదు. చాలా విషయాలు చెప్పాలి. నేను 35 వచనాలు రాసుకొని వచ్చా. ఈ 35లో 5-6 చెప్పాను నేను. ఇప్పుడు ఇలా మీరు మెల్లిగా వెళ్ళి అర్థమైనట్టు చెప్పాలి కనుక మన అర్థం కాకుండా గబగబా వచ్చినవి ఇచ్చేస్తే మీకేం అర్థం కాదు. కానీ విన్న వాక్యం ప్రకారం బ్రతికితే చాలు. ఎన్ని మాటలు విన్నావు? 4 మాటలు విన్నావు. మొదటిది చెప్పండి. నీతిమంతులు ఎలా బ్రతుకుతారు అంటే, నీతిమంతులు అంటే ఎవరో చెప్పేశాను కదా, రక్షించబడిన వాళ్ళైతే, మీరు మారుమనసు పొందిన వాళ్ళు అయితే, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు, మీలో దయ్యం లేదు కనుక మీరు ఎలా ఉంటారు? భయం లేకుండా బ్రతుకుతారు. దేనికి భయపడు, గుండె నిండా ధైర్యం నింపుకోవాలి. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. సింహం ఎప్పుడన్నా జడుస్తుందా? ఎప్పుడు జడవదా. నీతిమంతులు అలా ఉండాలి. సింహం వలె. సింహం, అడవిలకు రాజు సింహం. వాడెందుకు భయపడతాడు? అలాగుంటారు నీతిమంతులు. భయం అనేది రానీరు. పాట మాత్రం పాడతారు, భయము లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలో యేసు ప్రభువు మనతో నుండ భయము లేదు. పాడ. గర్జించు సింహము ఎదురు వచ్చిన, కుక్క ఎదురొస్తేనే పారిపోతావు, ఈ గర్జించు సింహం ఎదురొస్తూ ఉంటావా?
గాలి తుఫాను రేగి అలలు పొంగిన, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, కెరటాలు వచ్చినా, పెద్ద దయ్యం వచ్చేసినా, గాలి అంటే దయ్యం సైతాన్ వచ్చేసి, నా విశ్వాస నావ, నా భక్తి నావ మునిగిపోతున్న పరిస్థితిలో యేసు ప్రభు నాతో నుండి భయం లేదు. యేసు ప్రభు మనతో నుండి భయము లేదుగా. యేసు ప్రభు మనతో ఉంటే భయం లేదు. మరి యేసు ప్రభు నీతో లేడా? మరి పరిశుద్ధాత్మ నీతో లేదా? నీతిమంతుడితో పరిశుద్ధాత్ముడు ఉన్నాడుగా, దేవుడు మనతో ఉన్నాడు కదా. మరి మనతో ఉన్నప్పుడు భయం ఎందుకు? ప్రతి దానికి భయమే, చిన్నదానికి భయమే, పెద్దానికి భయం. దగ్గు వస్తే భయమే, జ్వరం వస్తే భయమే, డబ్బు రూపాయలు ఇవాళ లేకపోతే భయమే, రేపటి గురించి భయం. అప్పులోడు వస్తే చాలు. ఒక ఆమె ఎదురుగుండా ఇంత పెద్ద తాళం వేసింది. వాళ్ళ ఇంటికి దర్శించడానికి నేను వెళ్ళాను. తాళం వేసింది కదా అని వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలు నలుగురు కూడా గోడ పక్క నుంచి వచ్చి, అయ్యగారు ఉన్నాం ఇటు నుంచి రండి అని. తలుపేసి ఇటు నుంచి రమ్మన్నారు. ఏంటమ్మా అంటే, డాడీ ఉన్నారు, మమ్మీ ఉన్నారు, అందరూ ఉన్నారు, రండి అయ్యగారు. ఇటుని సందులో నుంచి తీసుకొచ్చి వెనకాల తలుపు నుంచి లోపలికి తీసుకెళ్ళారు. అదేంటమ్మా తలుపు వేసేసి ఉన్నారు, తాళం ఏమన్నా పోయిందా మీకు? తాళం లేదా? అది ఎరగొట్టేవలసింది కదా అంటే, లేదా కావాలని వేసాం. అప్పులోళ్ళు వస్తున్నారు, ఆ అప్పులోళ్ళకి అప్పు కట్టడానికి డబ్బులు లేవు కనుక చూసేవాడు ఊరెళ్ళారు అనుకుంటారని ఆ తాళం వేసి వెళ్ళిపోయారు. ఇంకెవడు బేళ్ళ కూడా కొట్టడం వెళ్ళిపోతాడు. భయం. ఏమిటి భయం? మనుషులు అప్పులతో భయపడిపోతున్నారు. ఎలాగా? సమస్యలతో భయం, రోగాలతో భయం, చచ్చిపోతానేమో అని మరణ భయం. దేవుని బిడ్డలు ధైర్యంగా ఉంటారు, దేవుని బిడ్డలు హోప్ఫుల్గా ఉంటారు. 2, నీతిమంతులు ఎప్పుడు కైండ్ పర్సన్స్గా ఉంటారు. కన్సర్న్ పర్సన్. ఐఎమ్ సో కైండ్. కైండ్ అంటే ఏంటి? ఇతరుల గురించి క్షేమం చూడాలి. అంత మాట నా గురించే కాదు చూసుకోవడం. చూసారా, నేను భోజనం చేసినప్పుడు ఏమంటాను? వాళ్ళు భోజనం చేశారా, మన వాళ్ళు భోజనం చేశారా, పిల్లలు భోజనం చేశారా, పాస్టర్ గారులు భోజనం చేశారా? అది కన్సర్న్. మనకు పెట్టారు, ముందు మనం తినే, ఆడు తిన్నాడో లేదో మనకు అనవసరం. అది క్రికెట్ నేర్చర్, అది క్రూయల్ పేపర్. కొంతమంది ఆడి పొట్ట కోసమే చూసుకుంటారు, తినే. ఓరే తిన్నావా అని కూడా అడగరు. ఎంత దుర్మార్గులు! తిన్నావా అని అడగరు, తింటావా అని అడగరు. ఎంత క్రికెట్! వీళ్ళందరూ దుష్టులు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మనం తినడమే కాదు, మనం తినపోయినా పర్లేదు, వాళ్ళకి పెట్టామా లేదా అనేది చూడాలి. అది కన్సర్న్. కైండ్ పీపుల్. జంతువులను కూడా చూస్తారు, పశువులను కూడా చూస్తారు. చూడండి, మా ఆవిడ ఎంత కైండ్. మా ఇంటి పక్కన, మా ఇంటి చుట్టూ వీధి కుక్కలు అన్నీ ఒక 7-8 కుక్కలు వచ్చేస్తాయి ప్రతి కన్సర్న్. ఎందుకంటే ఎవడు ఈ ఊర్లో ఈ కాలనీలో పెట్టినా పెట్టపోయినా మేము మాత్రం పెట్టాం. దానికోసం స్పెషల్ కర్రీ కూడా పెట్టారు మళ్ళీ ఫ్రిడ్జ్లో. ఒకవేళ ఏమైనా దొరకకపోయిన నాన్ వెజిటేరియన్, దానికి నాన్ వెజిటేరియన్ ఎందుకు పెట్టారని అడిగితే అంటున్నారు. కన్సర్న్. గుడ్. పశువుల పట్ల కన్సర్న్. మీరు గమనించారా, అబ్రహాముకి తన కొడుకుకి భార్యను తీసుకురావడానికి, అంటే పెళ్లి చేయడానికి, ఇస్సాకుకి పెళ్లి చేయడానికి ఎలియాజర్ అనే తన ప్రథమ శిష్యుడు లేక పనివాడిని పంపిస్తాడు. ఆ ప్రథమ పనివాడు వెళ్ళి, మెయిన్ సర్వెంట్, ఆయన ఎతుకుతున్న సమయంలో ఆయన ప్రార్థన చేసుకుంటాడు. ఏమని? ఎవరైతే ఈ నుయ్యి దగ్గర నేను దాహానికి నీళ్ళు అడుగుతాను, నాకు నీళ్లు పోసి ఈ నా ఒంటెలన్నిటికీ నీళ్లు పోస్తే ఆ అమ్మాయే నాకు కోడలు. ఇదేమి కోడల కింద ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే, అదే నా యజమానుడికి కోడలు. నా యజమానుడు కోడలు అవ్వాలని అంటే ఆమెలో జాలిగల హృదయం ఉండాల, దయగల హృదయం ఉండాల. ఒక మాటలో చెప్పాలంటే పశువులను కూడా చూడగలిగే దయ ఉండాల. ఎందుకంటే మా యజమానుడికి చాలా పశువులు ఉన్నాయి, ఆ పశువులు కూడా సురక్షితంగా నా యజమానురాలు దగ్గర ఉండాలి అని అంటే అలాంటి. అంతేకాని నా నీళ్ళు పోసి ఆమె అందంగా ఉండాలా, తెల్లగా ఉండాలా, ఆమె ముక్కు పొడుగ్గా ఉండాలా, ఆమె జుట్టు మున్సిపాలిటీ సీపురులాగా ఉండాలా, ఆమె సన్నంగా ఉండాలి. ఈ రకంగా ఆలోచించలా. ఏం ఆలోచించాడని ప్రార్థన చేశాడు. ఏమని? ఆ పశువులన్నిటికీ నీళ్లు పెట్టాలి, ఆ ఒంటెలకి నీళ్ళు పెట్టాలి. ఆమె వచ్చినప్పుడు రెప్పక చూసారా, మనకున్న కొంచెం నీళ్ళు పోస్తామంటే నీకే కాదు నీ ఒంటెలకి కూడా నీళ్లు పోస్తాడు. ఈమె సెలెక్ట్ అయిపోయింది, ఇంకేమనుకోలేదు, సెలెక్టెడ్ అయిపోయింది. తీసుకొచ్చినటువంటి ఏమంటారు దాన్ని, హోలీ అంటారు చూసారు, ఏమంటారు
వస్తువులు అంటే ఏమంటారు దాన్ని, ప్రధాన వస్తువులన్నీ ఇచ్చేసాడు. ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి అని ప్రధాన సెలెక్ట్ చేసేసాడు, కన్ఫర్మ్ చేసాడు. ఇంకొక మాట అన్నాడు, ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోతాను నేను అన్నాడు. అమ్మ బాబాయ్, తీసుకెళ్ళి వచ్చేస్తావా, తీసుకెళ్ళిపోతాను నేను. యజమానుడి దగ్గరికి సెలెక్ట్ అయిపోయింది. అంత ఎలాగా, ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేశాడు? జాలి, దయ, పశువుల మీద కూడా జాలి. ఇవాళ ఉందా మనకు పశువుల సంగతి అలాగ ఉంచి మనుషుల మీదే దయలేదు. భోజనం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ మీద జాలి ఉందా, దయ ఉందా? ఇంకా పశువుల మీద, మనుషుల మీదే దయ్యలేదు, ఇక పశువుల మీద ఏం దయ్యం? మూడోది, న్యాయముగా బ్రతుకుతారు నీతిమంతులు. భక్తి లేని వాళ్ళు బలాత్కారం, వైలెన్స్ అంతా. నాలుగోది, నీతిమంతులు ఎప్పుడు కూడా సమాధానం కలిగి ఉంటారు. అనీతిమంతులు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? అక్కడ వైలెన్సే అంతా, ఎప్పుడు కూడా వారు దెబ్బలాట్లేదు. నీతిమంతులు జస్టిస్ కలిగి ఉంటారు, న్యాయం కలిగి ఉంటారు. అనీతిమంతులు న్యాయమే ఉండదు. ప్రభు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అటు కృప దేవుడు మీకు అందరికీ, మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. ప్రభు మీకు ఎన్నో వందనాలు. విత్తబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపజేయండి. మేము మీ రక్తంతో కొనబడినటువంటి బిడ్డలం. మేము కేవలం నమ్ముట వలన మీ నీతి మాకు ఇచ్చారు కనుక మేము కలిగి ఉన్న నీతి అది మా నీతి కాదు, అది మీ నీతి. అనగా దేవుని నీతి మేము కలిగి ఉన్నప్పుడు దేవుని లాంటి గుణలక్షణాలు మాలో ఉంటాయి. దేవుని లాంటి ప్రేమ, దేవుని లాంటి న్యాయము, దేవుని లాంటి సమాధానం, ఆ భయం లేని ఆ ధైర్యం, ఇవన్నీ మాకు వస్తాయి. అటు కృప మాకు అనుగ్రహించి మీ యొక్క భక్తిలో ముందుకు నడిపించాం. కుటుంబాల్లో మనశ్శాంతి లేక ఎప్పుడు ఘర్షణలే, దెబ్బలాట్లే, బూతులే. కొంతమంది జగడగొండి వారిలాగా ఉన్నారు ఇంట్లో, కొంతమంది గయ్యాలీలాగా ఉన్నారు. ఎప్పుడు చూసినా సాధించుకొని భర్తనో, సాధించుకొని భార్యనో, సాధించుకొని అత్తనో, సాధించుకొని కోడలను. ఏమిటో ఎందుకో ఈ దెబ్బలాట్లు, మనస్పర్ధలు ఇంకా ఎక్కువై బూతులు, శాపనార్థాలు, తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఇసిరేసుకోవడం సామాన్లు. ఎంత భయంకరం. పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడం, స్టేషన్ నుంచి అటు కోర్టులకి వెళ్ళడం, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మీ బిడ్డలమైన మేము నీతిగా బ్రతకడానికి కృప దాయించి మీ కృప అనుగ్రహించారు. అటు నీతి జీవితాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడో మీ వాక్య లేఖనాల్లో నుంచి మాకు చూపిస్తున్నారు. అటు కృప మాకు అందరికీ అనుగ్రహించి అటు జీవితంతో మేము ముందుకు నడవడానికి సహాయం చేయమని యేసునామములో వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైన సహవాసం నిత్యం సదాకాలం సదా మనందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. మీరు ప్రతిరోజు లైవ్ని వాచ్ చేస్తూ మాతో కలిసి ప్రతి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు 1 గంట సేపు దేవుళ్ళు ఆనందించడానికి, దేవుని వాక్యంలో ధ్యానం చేసుకోవడానికి, పాటలలో ఏకీభించడానికి మీరు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలు బట్టి వందనాలు. ఈ వాక్యాలు మీకు, మీ కుటుంబానికి క్షేమంగా ఉంటే ఇది ఇతరులకు కూడా తెలియపరచండి, ఇతరులకి షేర్ చేయండి, ఇతరుల్ని ఈ లైవ్కి ఆహ్వానించండి. రాత్రికి దేవుడు సుఖమైన నిద్ర మీ అందరికీ అనుగ్రహించి రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు శుభరాత్రి మీకు అందరికీ. దేవుడు దీవించును గాక. గుడ్ నైట్, టేక్ కేర్, హ్యావ్ అ బ్లెస్డ్ నైట్.